అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షం పడ్డప్పుడు ఈ కొబ్బరి చిప్పలు నీళ్ళన్నీ నిల్వ ఉంటాయి. ఇట్లా మనం ఇట్లాంటి నీటి నిల్వలు ఉండి దోమలు తయారవుతాయి. దోమల వల్ల మనకు డెంగ్యూ, మలేరియా, జ్వరాలు లాంటివి వస్తాయి. అందుకని మనం వర్షాలు పడకముందే ఇవి అన్నీ తీసేసుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, దీంట్లో నీళ్ళు కూడా వారంకి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి నీళ్ళల్లో అయినా డెంగ్యూ, దోమలు తయారవుతాయి కాబట్టి వారంకి ఒకసారి అయినా మన వాటర్ ట్యాంకులు ఇవన్నీ మంచి క్లీన్ చేసుకొని వారంకి ఒకసారి మంచి నీళ్ళు పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చెట్లలో కూడా మనకు తెలియకుండా చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ ఇట్లా వేసి ఉంటాయి. దీంట్లో ఈ చిన్న దాంట్లో అయినా నీళ్లు నిల్వ ఉండి ఇలా దోమలు తయారవుతాయి. ఇవి అన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసే పనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనకు తెలియకుండానే ఇల్లు అన్నీ ఉండిపోతాయి. మనం ఏదో ఒకటి చెత్త అది ఇసిరేసి చెప్తాము, గత వర్షాలు పడి ఇవన్నీ ఇదైపోయి దోమలు తయారవుతాయి. దీన్ని కూడా ఇక క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక చూడండి, దీంట్లో అన్నీ చెత్తదారాలు అన్నీ చిన్న చిన్న డబ్బాలు అవన్నీ వేసినాం. ఈ వర్షం పడి అలా నీళ్ళు అన్నీ చేరి దోమలు తయారవుతాయి. ఇట్లా గోళాలలో కూడా నీళ్లు నిల్వలు ఉంటాయి. చూడండి, వర్షం పడి ఇవి ఇట్లనే ఉండిపోయినాయి. నేను దీన్ని పట్టించుకోలేదు పండుగ. ఇట్లయితే దీన్ని క్లీన్ చేసుకొని ఈ వారానికి ఒకసారి అయినా నీళ్ళు తీసేసి మంచి నీళ్ళు నింపుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందో లోపల. అందరికి తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని అంతే ఫ్రెండ్స్.